సమకూర్చబడిన పరిశుద్ధ దేవుని సమాజమైన మీ అందరికీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా లైవ్లో వీక్షిస్తున్న వారికి నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రేమలో మీరందరూ క్షేమమని తెలుస్తున్నాను. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఇక ఈరోజు కొద్ది సమయాన్ని మనం లేఖనాలు ధ్యానించడానికి ఈ విలువైన సమయాన్ని హెచ్చిద్దాం. లేఖనముల ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడనుగాక. తన వాక్య ప్రత్యక్షతలో ప్రభువు మనను దర్శించునుగాక. ఈనాటి ధ్యానం కొరకు లేవియా కాండం 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలను, మొదటి వచనం నేను, 2వ వచనం మీరు, 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండి అయి ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి మూడవ వచనం అందరూ కలిసి, ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండను. యెహోవాకు అర్పించు హోమములో అది అతి పరిశుద్ధము. 13వ వచనం కూడా అందరూ కలిసి చదువుకుందాం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. చాలు. ప్రభువు మనందరితోనూ మాట్లాడునుగాక. తన లేఖనములో నుండి ప్రభువు మనల్ని దర్శించునుగాక. గడిచిన నిన్న శుక్రవారం గాక పై శుక్రవారం దహన బలి, దాని ప్రాధాన్యతను గురించి, దహన బలిలో దాగి ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం ధ్యానం చేశాం. ఇక నిన్న శుక్రవారం రాత్రి నైవేద్యమును గూర్చి మనం ధ్యానించడం మొదలుపెట్టాం. పాత నిబంధన గ్రంథంలో ఒక మనుష్యుడు దేవునిని సమీపించటానికి, ఒక మనుష్యుడు దేవునిని శాంతపరచటానికి, తమ మీద ఉన్న దేవుని ఉగ్రత నుండి తమను తాము కాపాడుకోవటానికి, తమ పాపముల విషయమై ప్రాయశ్చిత్తాన్ని పొందటానికి పాత నిబంధన గ్రంథంలో దేవుడు వారికి 5 రకాల బలులనిచ్చాడు. అందులో మొదటి బలి దహన బలి అని మీకు బోధించాను నేను. దహన బలిని ఎందుకు అర్పిస్తారు? ఒకటి, దహన బలి అర్పించేవాడు దేవునికి దహన బలిని ఎందుకు అర్పిస్తాడు? పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం. ప్రాయశ్చిత్తము అంటే పాపము కొరకైన వెల చెల్లించటం, ఆ పాపము శుద్ధియగునట్లు రక్తము సిందించటం. ఒకవైపు ప్రాయశ్చిత్తంలో పాపము కొరకైన వెలగా ఒక నిర్దోషమైన యొక్క పశువు యొక్క ప్రాణము పెట్టబడుతుంది. పాప ప్రాయశ్చిత్తార్థమైన రక్తము సిందించబడుతుంది. అలా ఒక నిర్దోషమైన పశువు, కోడిదూడ కానీ, మేకపిల్ల కానీ, గొర్రెపిల్ల కానీ, పౌరపు పిల్ల కానీ, గువ్వ పిల్ల కానీ, పవిత్రమైన జీవులలో ఏదో ఒకటి ప్రాణం కోల్పోవటం వల్ల పాప యొక్క రుణం తెచ్చబడింది. వాటి రక్తము ఆ మనిషి యొక్క పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసింది.
శుద్ధి చేసింది. ఇలాంటి ప్రాయశ్చిత్తం కొరకు పాపము యొక్క రుణము తీర్చటానికి, పాపము యొక్క వెలగ ఒక జీవి ప్రాణం కోల్పోతూ ఉండేది. అలా కోడిదోడో, నిర్దోషమైన మేకపిల్లో, గొర్రె పిల్లో, పౌరపు పిల్లో, గోవు పిల్లో అర్పించబడేది. అలా అర్పించటం వలన పాపమున కొరకైన రుణము తీర్చబడి, వెల చెల్లించబడి, పాపము నుండి విడుదల పొందటానికి రక్తము సిందించబడటం ద్వారా పాపము ప్రాయశ్చిత్తమయ్యేది. ఇక దహన బలి వలన అలా ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత ఆ దహన బలి అర్పించిన మనుషుణ్ణి, అతడు అర్పించిన దహన బలి పశువును బట్టి దేవుడు అతన్ని అంగీకరిస్తాడు. అంటే ఒక మనిషిని, ఒక పాపి అయిన మనుషుణ్ణి పాపము నుండి ప్రాయశ్చిత్తం కలుగచేసి, శుద్ధి చేసి అతనిని దేవుని చేత అంగీకరించబడేటట్టు చేసేది దహన బలి. ఆ దహన బలి కొరకు ఖచ్చితంగా ఒక నిర్దోషమైన పశువు కావాలి. అది క్రొవ్విన దూడ, లేదా మేక పిల్ల, గొర్రె పిల్ల, లేదా పౌరపు పిల్ల, లేదా గోపిల్ల, తెల్లనిది. అలా ప్రాయశ్చిత్తం చేసుకునేవారు. ఆ ప్రాయశ్చిత్తార్థమైన దహన బలి అర్పించటం ద్వారా దహన బలి అర్పించిన మనుషుణ్ణి, అతడు అర్పించిన నిర్దోషమైన పశువును బట్టి, దహన బలి పశువును బట్టి దేవుడు అతన్ని అంగీకరించేవాడు. అలా మానవునికి పాప ప్రాయశ్చిత్తంతో పాటు దేవుడు అతన్ని అంగీకరించేటట్లు సహకరించేది దహన బలి. ఇప్పుడు మనం కృత నిబంధనలో ఆ దహన బలిని మనం అర్పించటం లేదు. ఎందుకో తెలుసా? నేను గత శుక్రవారమే చెప్పాను, మన పాపముల కొరకు క్రీస్తు ప్రాయశ్చిత్తమైనాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారం దహన బలి కొరకైన పశువుగా, నిర్దోషమైన గొర్రెగా, లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు బలి అర్పణగా మార్చబడ్డారు. దేవుడే ఒక ఏర్పాటు చేశాడు. ఆయన దహన బలి పశువుగా ఈ లోకానికి వచ్చి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి, తన రక్తమును బట్టి మనల్ని శుద్ధి చేసి, పవిత్రులను చేసి, ఆ బలిని అంగీకరించిన మనలను దేవుడు అంగీకరించేటట్లు చేశాడు. ఇప్పుడు దహన బలి పశువుగా కొత్త నిబంధనలో ఎవరు వధించబడ్డారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎలాగో 2 వర్తమానాలు దాని మీద మాట్లాడాను, అవి యూట్యూబ్లో ఉన్నాయి, మీరు వినొచ్చు. ఇక దహన బలి పశువుగా ప్రభు వధించబడిన తర్వాత దహన బలితో పాటు మిళితమైన హోమం ఒకటి ఉంది. దహన బలి అర్పించిన ప్రతిసారి దహన బలితో పాటు సమ్మిళితమైనటువంటి దానితో పాటు అర్పించవలసిన ఒక హోమం ఉంది. దహన బలితో పాటు ఆ హోమము చేయకపోతే అది పరిపూర్ణం కాదు. దహన బలి పశువుగా ఒక పశువు వధించబడిన తర్వాత దాని రక్త ప్రోక్షణతో ఆ పాపి అయిన మనుషుడు పాపం నుండి ప్రాయశ్చిత్తం పొంది శుద్ధి అయ్యేవాడు, దేవుడు అతన్ని అంగీకరించేవాడు. అలాంటి ఒక దహన బలితో పాటు పాత నిబంధనలో అర్పించే హోమం ఏంటంటే నైవేద్యము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ నైవేద్యమును గూర్చి గడిచిన శుక్రవారం రాత్రి చాలా లోతైన విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. దహన బలి పాపమునకు ప్రాయశ్చిత్తం చేస్తే, దహన బలి పశువు చిందించిన రక్తము ద్వారా పాపి అయిన మనుషునికి విమోచన కలిగితే, దహన బలి పశువును బట్టి దేవుడు బలి అర్పించిన ఆ మనుషుణ్ణి దేవుడు అంగీకరిస్తే, మరి నైవేద్యం ఏం చేసింది? నైవేద్యమట ఇంపైన సువాసనను ఇచ్చి దేవునిని ఆగ్రహింపజేసిందట. స్తోత్రం చెప్పండి. బలేమో, దహన బలేమో పాపి అయిన మనుషుణ్ణి
పాపపు నుండి ప్రాయశ్చిత్తం కలుగజేసి అతని రుణం తీర్చింది. అంతేకాదు దహన బలిని బట్టి ఆ పాపి అయిన మనుషుల్ని దేవుడు అంగీకరించేటట్టు చేసింది. కానీ నైవేద్యం అయితే పాత నిబంధన గ్రంథములో మనుషులు ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఆనాటి మనుషులు అర్పించిన నైవేద్యం దేవుడు ఆగ్రహించి అది ఆయనకు ఇంపైన సువాసనగా మారి అది ఇంపైన దేవునికి ఇంపైన సువాసన గల హోమముగా మార్చబడిందట. తెలుగు బైబిల్లో దేవునికి ఇంపైన సువాసన గల హోమము అని రాస్తే నైవేద్యాన్ని గురించి మూల భాషా గ్రంథంలో ఏమన్నాడో తెలుసిన, దేవుని ఉగ్రత నుండి, దేవుని కోపాన్ని నుండి తప్పించి దేవునిని శాంతపరిచిన హోమము. ఇంపైన సువాసన గల హోమం అని తెలుగు బైబిల్లో ఉంది. మూల భాష గ్రంథంలో ఏముందంటే ఆయనను శాంతపరచిన హోమము. స్తోత్రం. అంటే నైవేద్యం ఏం చేస్తుంది? దేవునిని శాంతపరుస్తుంది. దహన బలి మనుషుణ్ణి పాపము నుండి ప్రాయశ్చిత్తం చేసింది. దహన బలి పశువును అర్పించటం ద్వారా ఆ రక్తము పాపిని పరిశుద్ధిని చేసింది. ఆ రక్తము ఆ పశువు పెట్టిన ప్రాణం బట్టి అతని పాపరును తీర్చబడింది. ఆ దహన బలిని బట్టి ఆ పాపి అయిన మనుషులు దేవుడు అంగీకరించాడు. కానీ నైవేద్యం దేవునిని శాంతపరిచింది, శాంతపరిచిన హోమముగా మారింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో నైవేద్యము దేవునికి ఇంపైన సువాసన 2వ వచనం ఉంటుంది. దాని సాంబ్రాణి అంతా తీసుకొని అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థంగా దహించాలి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. అందరూ అన్నమాట, దేవునికి ఇంపైన సువాసన గల హోమం. మూల భాషలు ఏమన్నా దాన్ని దేవునిని శాంతపరచిన హోమం. దేవుని కోపమును ఉండి ఉగ్రతను సల్లా చేసింది, శాంతపరిచేసింది. ఓహో, అంటే నైవేద్యంలో అంతర్మహత్తరమైన శక్తి ఉంది. ఒక పాపి అయిన మానవుని మీద దేవునికి ఉన్న ఉగ్రత, చెడిపోయిన లోకం మీద దేవునికి ఉన్న ఉగ్రత, పాపమును బట్టి దేవుడు తీర్పు తీర్చాలని బయలుదేరినప్పుడు, ఆయన క్రోధ పాత్ర లోకం మీద కుమ్మరించాలని బయలుదేరినప్పుడు, లోకమంతయు ఆయన దృష్టికి చెడిపోయి పాడైపోయి ఆకాశము నడుతున్నప్పుడు ఆ క్రోధ పాత్ర, తీర్పు పాత్ర పట్టుకొని భూమి మీద కుమ్మరించాలని చూసినప్పుడు మనుష్యుడు అర్పించిన ఈ నైవేద్యం దేవునిని శాంతపరిచిందట. ఏంటి నైవేద్యం? ఈ నైవేద్యమును గురించి మరొక మాట కూడా నేను గత శుక్రవారం చెప్పాను. దేవునిని శాంతపరచటమే కాకుండా అది యెహోవాకు హోమరూపమైన ఆహారం. అదే లేవియా కాండం 3వ అధ్యాయం 16వ వచనం. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహించవలెను, క్రొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమరూపమైన ఆహారము. బలిపీఠం మీద అగ్ని చేత కాల్చబడేది ఏదైనా కూడా అది దేవునికి హోమరూపమైన ఆహారం. ఇప్పుడు దహన బలిలో మీరు చూడండి, క్షమించండి, నైవేద్యములో 3 రకాలు. ఒకటి పొయ్యి మీద కాల్చిన నైవేద్యం, అందరానండి. రెండవది పెనము మీద కాల్చిన నైవేద్యం అనండి. మూడవది కుండలో వండిన నైవేద్యం అనండి. ఈ నైవేద్యాలు కాకుండా ప్రథమ ఫల నైవేద్యం ఒకటి ఉంది, అది కూడా అనండి. ఈ నైవేద్యములలో ఏ నైవేద్యమైనా కూడా
యెహోవాకు అర్పించే నైవేద్యము అది అగ్ని చేత కాల్చబడుతుంది, దహించబడుతుంది. పొయ్యిలో కాల్చే నైవేద్యమైన అగ్నితో దహించబడుతుంది, పెనము మీద కాల్చే నైవేద్యమైన అగ్ని చేత దహించబడుతుంది, కుండలో వండిన నైవేద్యమైన అగ్ని చేత దహించబడుతుంది. లేవియాకాండం 3:16 ప్రకారం అగ్ని చేత దహించబడేది ఏదైనా కూడా అది యెహోవాకు హోమరూపమైన ఆహారం. అంటే ఈ నైవేద్యము ఒకటి దేవునిని, అందరూ చెప్పాలి, శాంతపరిచింది. 2 దేవునికి హోమరూపమైన ఆహారమై ఆయనను సంతృప్తిపరిచింది. దేవుడు సంతృప్తి అయిపోయాడటండి. నైవేద్యం వెళ్ళి దేవుని సంతృప్తి పరిచేసిందట. అందుకే ఈ నైవేద్యాన్ని గురించి లేవియాకాండం 2వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, ఆఖరి భాగం చూడండి. బలిపీఠం మీద అందులో ఒక భాగము జ్ఞాపకార్థముగా దహించవలెను. జ్ఞాపకార్థముగా, అందరూ అనండి అన్నమాట. 2వ వచనంలో ఏముంది? దహన బలి, ఈ నైవేద్యం గురించి జ్ఞాపకార్థమైనది అనండి. అదే 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. అదే 2వ అధ్యాయం 10వ వచనం, ఆ నైవేద్య 9వ వచనం. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగమును జ్ఞాపకార్థముగా, అదే 2వ అధ్యాయం 16వ వచనం చూడండి, అందులో జ్ఞాపకార్థమైన భాగం. అంటే నైవేద్యం అనేది, ఇక నా వైపు చూస్తూ మీరు అటు ఇటు ఆలోచిస్తే మీ బుర్రలు వీటెక్కిపోతే మీకు అర్థం కాదు. అర్థం కాకపోతే మీరు నష్టపోతారు. ఎంత ఉన్నతమైన సత్యాలను దేవుడు మీ ఎదుట పెడుతున్నప్పుడు పందుల ఎదుట ముత్యాలు వెదజల్లకూడదు అన్నట్లుగా చేయొద్దు. ఇవి ముత్యములు, పందుల ఎదుట ముత్యములు వెదజల్లొద్దు అన్నది దేవుడు. చాలా లోతైన విషయాలు మీకు దేవుడు మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ నువ్వు పందివైతే వాటిని అవమానపరుస్తావు, అర్థం చేసుకోలేవు. అందుకే నీ ఆలోచన అటు ఇటు వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా ఉంచు. ఒకటి, నైవేద్యం యెహోవాను శాంతపరిచింది, దేవునిని శాంతపరిచిన హోమం అది. 2, నైవేద్యం అగ్ని చేత దహించబడి అది దేవునికి హోమరూపమైన ఆహారమై దేవునికి సంతృప్తినిచ్చింది. ఈ నైవేద్యమును గూర్చి పదే వాడిన పదమేడు తెలుసా? జ్ఞాపకార్థకమైనది అనండి. ఓ మాట అడుగుతాను, మీ జీవితంలో నిత్యము జ్ఞాపకం ఉండేది ఏదైనా ఉంది అంటే అది ఏది చెప్పండి? మీ జీవితం మొత్తంలో గుర్తుండిపోయేది ఏది? నీ 20, 30, 40, 50 సంవత్సరాల జీవితంలో అత్యధికమైన సంతృప్తి నీవెక్కడ పొందావో, దేని వలన పొందావో అది నీ జీవితంలో గుర్తుండిపోద్ది, జ్ఞాపకం ఉండిపోద్ది. నీ 20, 30, 40, 50 సంవత్సరాల జీవితంలో అత్యధికమైన సంతృప్తిని ఎక్కడ పొందావో, ఎప్పుడు పొందావో అది గుర్తుండిపోద్ది, జ్ఞాపకార్థకంగా ఉండిపోతుంది, జ్ఞాపకార్థంగా ఉండిపోతుంది. అందుకే ఈ నైవేద్యమునకు పెట్టవలసిన పేరేంటి? పెట్టిన పేరేంటి? జ్ఞాపకార్థకమైనది అనండి. ఖచ్చితంగా అది జ్ఞాపకార్థమైంది. ఎందుకు అది జ్ఞాపకార్థకమైందంటే, నెంబర్ 1, అది దేవునికి హోమరూపమైన ఆహారమై సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు పరలోక తండ్రిని సంతోషపరిచిన సంభవం ఏదైనా ఉంది అని అంటే ఈ నైవేద్యం మాత్రమే
పరలోక తండ్రిని సంతృప్తిపరిచింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే పరలోక తండ్రికి ఇది జ్ఞాపకార్థకమైనది. రెండవది ఎందుకు జ్ఞాపకార్థకమైనది అని అంటే, ఈ నైవేద్యములో, దేవునికి తెచ్చిన నైవేద్యములో ఒక మనుషుడు అంత గోధుమ పిండి తెచ్చాడు. 10 కేజీలు గోధుమ పిండి తెచ్చాడు, 10 కేజీల నూనె తెచ్చాడు, 10 కేజీల ఉప్పు తెచ్చాడు, 1 కేజీ సాంబ్రాణి తెచ్చాడు. ఎందుకు ఈ 4 పేరు చెప్పాను? నైవేద్యానికి ఈ 4 అవసరమని గడిచిన శుక్రవారం చెప్పాను. నైవేద్యానికి ఈ 4 అవసరం. 1 గోధుమ పిండి అనండి, 2 నూనె అనండి, 3 ఉప్పు అనండి, 4 సాంబ్రాణి. ఈ 4 తేవాలి. నేను ఇప్పుడు దేవునిని శాంతపరచాలంటే, నా పాపమును బట్టి దేవుడు కోపగించుకుంటున్నాడు, నా అక్రమాన్ని బట్టి దేవుడు ఉగ్రరూపుడవుతున్నాడు, ఆయన నీతిని బట్టి నాకు తీర్పు తీర్చాలని లేచిపోయాడు. ఇప్పుడు నేను దేవుణ్ణి శాంతపరచాలంటే, ఒకవైపున దహన బలి పశువుగా ఒక దహన బలి అర్పించి, పశువును అర్పించి పాప రుణం తీర్చుకొని దాని రక్తముతో శుద్ధి అయ్యి నేను దేవుని చేత అంగీకరించబడ్డాలి. రెండో వైపున దేవునిని సంతృప్తిపరచగలిగిన హోమరూపమైనటువంటి నైవేద్యాన్ని ఆహారంగా ఇవ్వాలి. ఇప్పుడు ఈ నైవేద్యం అనేది దేవునికి హోమరూపమైన ఆహారం, దేవునిని శాంతపరిచేది. ఈ దహన బలి, నైవేద్యం ఈ 2 కలిసి చేసేవి. దహన బలి అర్పించిన ప్రతివాడు కూడా నైవేద్యం అర్పించాలి. ఇప్పుడు దేవునిని నేను శాంతపరచటానికి ఉగ్రరూపుడే లేచిపోయాడు, నా పాపమును బట్టి నాకు తీర్పు తీర్చడానికి, శిక్ష విధించటానికి. మరి ఇప్పుడు నేను దేవుణ్ణి శాంతపరచటానికి దహన బలితో పాటు నైవేద్యం అర్పించాలి. నైవేద్యం అర్పిస్తేనే అది ఆయనకు ఇంపైన సువాసన కలిగిన హోమమై అది ఆయనను శాంతపరుస్తుంది. లేవియాకాండం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. లేవియాకాండం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ నైవేద్య శేషము అహరోనుకును, ఆ మిగిలిన శేషము, దేవునికి నైవేద్యం అర్పించగా మిగిలిన శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. చూసారండి? అంటే నైవేద్యం అనేది, నా వైపు చూస్తూ వినండి, నైవేద్యం అనేది ఒకవైపున హోమరూపమైన ఆహారమై దేవునిని సంతృప్తిపరిచింది, మరొక వైపున అది దేవునికి ఇంపైన సువాసనిచ్చి దేవునిని శాంతపరిచింది. తెచ్చిన నైవేద్యములో ఒకవైపు దేవుని ఆకలి తీర్చినటువంటి నైవేద్యం అక్కడ యాజకత్వం చేస్తున్నటువంటి యాజకుని యొక్క సంతానానికి ఆహారముగా మారింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ నైవేద్యము అటు దేవునిని సంతృప్తిపరుస్తుంది, నెక్స్ట్ యాజక సంబంధమైన ఆహారం. మిగిలిందంత ఏంటి? యాజకులది అనండి. అంటే నైవేద్యంలో మిగిలిందంత ఎవరిది? యాజకులది. దహన బలిలో యాజకునికి సంబంధం లేదు. నైవేద్యములో కొంత భాగం చారెడు దేవునికి తీసి మిగతాదంతా యాజకునిది అతని కుమారులది, అహరోను సంతానానిది. అంటే దీనికి ఒక పేరు పెడదాం. ఈ నైవేద్యం అనేది అటు దేవునికి హోమరూపమైన ఆహారమై దేవుణ్ణి సంతృప్తిపరిచేదే కాకుండా ఇటు యాజక సంబంధమైన ఆహారం. అంటే యాజకుడు తినే ఆహారం కూడా ఏంటి? నైవేద్య సంబంధమైనదే. అందరూ ఆమెను చెప్పండి. యాజకుడు తినే ఆహారం కూడా ఏంటి? నైవేద్యమే, నైవేద్య సంబంధమైనదే. పాత నిబంధన గ్రంథ కాలంలో దేవునికి యాజకత్వం చేయటానికి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలలో
దేవుడు ఒక గోత్రాన్ని మాత్రమే ప్రత్యేకించుకున్నాడు. ఆ గోత్రం లేవీ గోత్రం. లేవీ గోత్రం తప్ప, అహరోనుదైన లేవీ గోత్రం తప్ప, లేవీ గోత్రికులు తప్ప మిగిలిన వారెవరు కూడా దేవునికి యాజకత్వం చేయటానికి వీల్లేదు. పాత నిబంధన గ్రంథములో 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజల్లో లేవీ గోత్రము మాత్రమే యాజకత్వం చేసేవారు. లేవీ గోత్రం మాత్రమే యాజకత్వం చేయటానికి అర్హులని దేవుడు ఎంచాడు. వారి కర్ర మాత్రమే సిగరించింది, వారిని మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ క్రొత్త నిబంధన ప్రకారం అయితే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగుబడి పాపదాస్యం అనే లోకము నుండి బయటకు వచ్చి, అంధకార సంబంధమైన సాతాను అధికారం నుండి బయటకు వచ్చి రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది బాప్తిస్మము పొంది ప్రభు వల్ల ఆచరిస్తున్న మనమందరిని గూర్చి బైబిల్ రాయబడిన మాట్లాడి తెలుసా? మనము రాజులైన యాజక సమూహం. సభలు కూడా దేవుడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఒకప్పుడు దేవుని ప్రజగా లేము, ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. హల్లెలూయా. మీరెప్పుడైతే రక్షింపబడి మారు మనసు పొంది నూతన జన్మను పొంది బాప్తిస్మం పొంది యేసయ్య రక్తం ద్వారా కడగబడ్డారో ఇప్పుడు మీరు దేవుని ప్రజ అయితిరి. ఆమేన్ చెప్పు. ఒకప్పుడు కనికరించబడలేదు, ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. నెక్స్ట్. ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరానుసారులను విసర్జించి అన్యజనులు. 9వ వచనం చూడండి. 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రసురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజ అయితిరి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమును అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా మనమందరము రాజులైన. పాత నిబంధనలో ఒక లేవీ గోత్రానికి మాత్రమే యాజకత్వం చేసే హక్కు దొరికింది. ఇప్పుడు చెప్పనా, దైవ సేవకుడు ఇంటివాడు మాత్రమే కాదు యాజకత్వం చేయవలసింది. నీవు నీ సంతానం కూడా దేవుని యాజకత్వానికి పనికొస్తారు. నీవు కూడా దేవుని యాజకత్వానికి పనికొస్తావు. ఏర్పరచబడి రక్షింపబడి మారు మనసు పొంది నూతన జన్మ అనుభవం పొంది బాప్తిస్మం పొందిన మనమందరము కూడా రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. రాజులైన మనం ఇప్పుడు యాజక సమూహం. అండి. మరి పాత నిబంధనలో ఒకడు నైవేద్యం అర్పించడానికి వస్తే ఆ నైవేద్యములో చారడు దేవునికి నైవేద్యం పెట్టి మిగిలినదంతా యాజకుడు తినేవాడు. అది ఒక గోత్రం వాడే తినేవాడు. కానీ ఇప్పుడు ఈ నైవేద్యం అనేది యాజక సంబంధమైన ఆహారం. ఒకప్పుడు లేవి గోత్రానికి మాత్రమే, ఇప్పుడైతే మనందరికీ కూడా ఈ యాజక సంబంధమైన ఆహారం నైవేద్యమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఎలాగో నేను మీతో చెప్తాను. ఇటు నైవేద్యం నెంబర్ 1 సువాసన గలదై యెహోవాను అందరూ చెప్పాలి శాంతపరిచిన హోమమైంది. రెండవది అది హోమరూపమైన ఆహారమై దేవునిని సంతృప్తిపరిచింది. మూడవది దేవునికి మాత్రమే కాక ఇటు యాజక సంబంధమైన యాజకుడు తినటానికి కూడా ఇదే ఆహారం.
అంటే అటు దేవునిని సంతృప్తిపరిచింది, ఇటు యాజకునికి ఆహారంగా మారిపోయింది. అందుకే ఈ ఆహారాన్ని గూర్చి, ఈ నైవేద్యాన్ని గూర్చి బైబిల్ అంది అది జ్ఞాపకార్థకమైనది అనండి. అటు దేవునిని సంతృప్తిపరిచి, దేవునిని శాంతపరిచి, దేవుని హోమరూపమైన ఆహారమై దేవునికి జ్ఞాపకార్థంగా మారిపోయింది. అరే బాబోయ్, ఏమి నైవేద్యం రా బాబు, ఏమి నైవేద్యం, ఈ నైవేద్యం నన్ను తృప్తిపరిచేసిందని చెప్పి దేవుడు ఆ నైవేద్యాన్ని జ్ఞాపకం ఉంచేసుకున్నాడేక. అటు దేవునికి జ్ఞాపకార్థమైంది. అంతేకాదు, ఇటు దేవునిని సేవిస్తున్నా, దేవునిని ఆరాధిస్తున్నా, దేవునిని ప్రకటిస్తున్నా, దేవుని కొరకే జీవితాన్ని హెచ్చించి బ్రతుకుతున్నా యాజకుని సంతృప్తి కొరకు కూడా ఇదే దిక్కయింది. స్తోత్రం చెప్పరే. ఇటు యాజకుని కడుపు నింపి, యాజకుడు అన్నప్పుడు మా ఇంకే చూడకండి, అందుకే నేను ఆ మాట చెప్పా. నీవు కూడా ఎవరివి? యాజక వంశమే. మనమందరము రాజులైన యాజక సమూహమే. ఇప్పుడు నీ కడుపు నింపిన ఆహారం కూడా ఏది? మాట్లాడాలి, నైవేద్యమే. నీ కడుపు నింపిన ఆహారం కూడా నైవేద్యమే. నిన్ను సంతృప్తిపరిచిన ఆహారం కూడా నైవేద్యమే. నీ ఆకలి తీర్చింది కూడా నైవేద్యమే. నీ అవసరాలు తీర్చింది కూడా నైవేద్యమే. దేవునికి కొంత ఇస్తేనే దేవుడు సంతృప్తి పచ్చిపోయాడు. మిగిలిందంతా నువ్వే తింటున్నావు, నేనే తింటున్నాను. నైవేద్యంలో మిగిలిందంతా చారడు ఇస్తేనే, ఆ నైవేద్యంలో చారడు ఇస్తేనే దేవుడు సంతృప్తి పడిపోయి అది ఫిక్స్ అయిపోయాడు, అది జ్ఞాపకార్థమైంది అన్నాడు. మరి మిగిలిందంతా నువ్వు నేను తింటున్నాగా, మరి మనకెంత జ్ఞాపకం ఉండిపోవాలి ఆ నైవేద్యం? ఇది జ్ఞాపకార్థకమైన నైవేద్యం అనండి. ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ, ఒకటి, సువాసన గలదై దేవుని శాంతపరిచింది. 2, హోమరూపమైన ఆహారమై దేవునికి సంతృప్తి ఇచ్చింది. 3, యాజక సంబంధమైన ఆహారమై యాజకుని యొక్క ఆకలి తీర్చి అతని అవసరాలన్నీ తీర్చింది. 4, జ్ఞాపకార్థకమైనది. 5, అదే లేవియాకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో ఆఖరి మాట. 2వ అధ్యాయం 3వ వచనం త్వరితగతిని. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకు ఉండును. అది యెహోవాకు అర్పించు హోమములలో అతి పరిశుద్ధము అనండి. ఈ నైవేద్యం అనేది దేవుని దృష్టికి ఏంటి? అందరూ చెప్పాలి, అందరి నోటితో చెప్పండి. అది జ్ఞాపకార్థమైనది మాత్రమే కాదు, అది అతి పరిశుద్ధము అనండి. దహన బలి గూర్చి ఆ మాట వాళ్ళేదే, కానీ నైవేద్యమును గూర్చి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు అది అతి పరిశుద్ధము. అంటే దేవునికి అర్పిస్తున్న ఈ నైవేద్యాలట దేవుని దృష్టికి అతి పరిశుద్ధం. అది జ్ఞాపకార్థకమైనది. అంటే మనం ఎన్నడూ మర్చిపోకూడదు. నైవేద్యం అర్పించటం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అది జ్ఞాపకార్థకమైనది. అంతేకాదు, అది అతి పరిశుద్ధం. ఇంత పెద్ద పదాన్ని నైవేద్యానికి దేవుడు ఎందుకు వాడాడు? దేవునిని శాంతపరిచిన హోమం రూపమైన ఈ నైవేద్యం, దేవుని ఆకలి తీర్చిన హోమరూపమైన ఆహారమే ఆయన ఆకలి తీర్చిన ఈ నైవేద్యం, యాజక సంబంధమైన ఆహారమై ఆయనను సేవిస్తున్న, ఆరాధిస్తున్న, ప్రకటిస్తున్న ప్రజల యొక్క అవస్థలన్నీ తీర్చిన ఈ నైవేద్యం అటు దేవునికి ఇటు ప్రజలకు జ్ఞాపకార్థకమైనదిగా మారిపోయింది. దేవుడు దాన్ని గుర్తిస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, ఆ నైవేద్యం అనేది అతి పరిశుద్ధం. ఎందుకు అది అతి పరిశుద్ధం అంటే, ఆ నైవేద్యములో వాడినవి దేన్ని చూస్తున్నాయి? నేను గత శుక్రవారం చెప్పాను. అందులో నైవేద్యములో ఎన్ని వాడారు? 1 గోధుమ పిండి అనండి, 2 నూనె, 3 ఉప్పు, 4 సాంబ్రాణి.
ఈ 4 ఏటిని చూస్తున్నాయి? అవి మీకు అర్థం అవ్వాలంటే గత శుక్రవారం రాత్రి నేను చెప్పిన వర్తమానం మీరు వినాలి. గోధుమ పిండి గత శుక్రవారం రాత్రి చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తుకు పోలిక. ఎలా పోలిక? యేసయ్యే చెప్పారు. తన మరణమును గూర్చి యేసయ్య మాట్లాడుతూ తన ప్రజలు, తన శిష్యులతో యేసయ్య చెప్పాడు, ఒరే, గోధుమ గింజ భూమిలో పడి చనిపోయిన ఎడల అది విస్తారంగా ఫలిస్తుంది. గోధుమ గింజ భూమిలో పడి, ఒక గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే అది విస్తారంగా ఫలిస్తుంది అని యేసయ్య తన మరణమును గూర్చి చెప్పినట్లు యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూసాం. అంటే యేసయ్య తనను తాను ఎలా పోల్చుకున్నారు? గోధుమ గింజగా పోల్చుకున్నారు. ఆ గోధుమ గింజ అయిన ప్రభు భూమిలో పడి, అంటే తండ్రి ఎదుట ఆయన ఎండిన నేల మీద మొలిసిన ఒక యెషయా గ్రంథం 53 చెప్పాం కదా, ఎండిన భూమిలో మొలిసిన లేత మొక్కలాగా గోధుమ గింజై భూమి మీద పుట్టారు, భూమి మీద పడ్డారు, శరీర ఆకారిగా భూమి మీద పడ్డారు, లేత మొక్కగా పెరిగారు. గోధుమ గింజై భూమిలో పడి ఎండిన నేలల్లో లేత మొక్కగా పెరిగారు. గోధుమ పంటగా భూమి మీద విస్తారంగా ఫలించాడు. తండ్రి కోరుకున్న విధంగా ఫలించాడు. నూరంతలుగా ఫలించాడు. ఇస్సాకు విత్తిన చోట నూరంతల పంట కోసినట్లుగా ఇక్కడైతే యేసయ్యే గోధుమ గింజై ఈ ఎండిన నేలలో లేత మొక్క వలె మొలిసి విస్తారంగా ఫలించి దేవునికి, యాజకులకు నైవేద్యము ఇచ్చి సంతృప్తి పరచగలిగినంత ఆహారముగా ఆయన పంట పండారు. ఆ గోధుమ గింజ ప్రభువైన యేసుక్రీస్తే ఆయన భూమిలో పడి లేత మొక్క వలె పెరిగి విస్తారంగా ఫలించి అటు తండ్రి ఆకలిని తీర్చగలిగిన గోధుమ పిండిగా తనను సేవిస్తున్న యాజక సంబంధమైన, తనను ఆరాధిస్తున్న, తనను సేవిస్తున్న ప్రజలందరి ఆకలి అవసరాలు తీర్చగలిగిన నైవేద్యముగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. అటు దేవునిని సంతృప్తిపరిచాడు, ఇటు తనను ఆరాధిస్తున్న, సేవిస్తున్న యాజక వంశమైన మనందరి ఆకలి తీర్చారు. మనందరి అవసరతలను తీర్చగలిగిన గోధుమ పిండిగా మార్చబడ్డారు. ఆ గోధుమ పిండి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచన. ఇప్పుడు మనం గోధుమ పిండి తేనవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు అనే గోధుమ పిండిని కలిగి ఆయన గుడారం యొద్దకు వస్తే చాలు. ప్రభువైన యేసుక్రీస్తు అనే గోధుమ పిండిని కలిగి, ఇదిగో తండ్రి, నీ అద్వితీయ కుమారుడు, నా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తునే నేను గోధుమ పిండిగా కలిగి ఉన్నాను. అయ్యా, ఇదిగో యేసయ్యను నేను కలిగి ఉన్నాను. నా రక్షకుడైన యేసుక్రీస్తుని నేను కలిగి ఉన్నాను. ఆయనను నా హృదయంలో కలిగి ఉన్నాను, నాలో కలిగి ఉన్నాను, నా క్రియల్లో కలిగి ఉన్నాను, నా ప్రవర్తనలో కలిగి ఉన్నాను. నా మనస్సులో ఆయన మనసు ఉంది, నా క్రియల్లో ఆయన క్రియలు ఉన్నాయి. ఇదిగో నేను గోధుమ పిండి అయిన క్రీస్తుని కలిగి ఉన్నానని చెప్పి యేసయ్య నా గోధుమ పిండిను మన తండ్రికి చూపిస్తే చాలు. హల్లెలూయా. ఇప్పుడు నైవేద్యానికి కొత్త నిబంధన ప్రకారం ఆ గోధుమ పిండి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చెప్పారు, నేనేమి కొత్తగా వ్యాఖ్యానం చేయట్లే. యేసయ్య చెప్పారు తనను తాను. ఆ గోధుమ పంట పండారు, తండ్రి చేత నలగగొట్టబడ్డారు. అతన్ని నలగగొట్టుతా తండ్రికి ఇష్టమాయను. నలిగిపోయాడు. తండ్రి చిత్తం చేయటానికి శారీరకంగా, మానసికంగా యేసయ్య నలిగిపోయాడు. గెత్సెమని గానుగలో నలిగిపోయాడు. అంతేకాదు, మానసికంగా, శారీరకంగా తండ్రి చిత్తం నెరవేర్చడానికి శ్రమలతో, సంఖ్యలతో నలిగిపోయారు. అలా నలిగిపోయిన యేసయ్య నలగగొట్టుటకు తండ్రికి, అతనిని నలగగొట్టుట తండ్రికి ఇష్టమాయనని యెషయా 53:10 చెబుతుంది. ఆ గోధుమ పంట అయిన యేసయ్యని తండ్రి నలగొట్టాడు. ఆయన నలగొట్టడం ఇష్టమైంది. ఇప్పుడు ఆయన మెత్తటి గోధుమ పిండిగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి.
యేసుక్రీస్తు అని, ప్రభువైన యేసుక్రీస్తు అని ఆ గోధుమ పిండితో చేసిన ఆ నైవేద్యము దేవునిని శాంతపరిచింది. ఆయన కోపాన్ని చల్లార్చింది, ఆయన ఉగ్రతను చల్లార్చింది. పాపి మీద తీర్పు తీర్చాలని బయలుదేరిన ఆయనను శాంతపరిచింది ఆ గోధుమ పిండి అయిన హోమం. గోధుమ పిండి ఒకటే ఉంటే సరిపోదండి. ఆ గోధుమ పిండితో నూనె కలిసినదై ఉండాలి. అందరేనది హోమం అర్పించేటప్పుడు గోధుమ పిండితో నూనె మిళితం అవ్వాలి. నూనె అనేది బైబిల్లో దేనికి పోలిక? పరిశుద్ధాత్మకు పోలిక. మరి యేసయ్య గోధుమ పిండి అయితే ఆ గోధుమ పిండితో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కలిసిపోయాడు? ఒక్క మాట చెప్తాను వినండి. యేసయ్య జన్మిస్తున్నప్పుడే ఆయన జననమే పరిశుద్ధాత్మ సమ్మేళనంతో జరిగింది కాదా? పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరించావని గబ్రియేలు దూత మరియతో సాక్ష్యం ఇచ్చింది. యేసయ్య గోధుమ పిండి అయితే ఆ గోధుమ పిండి అయిన యేసయ్యతో పరిశుద్ధాత్ముడు ఆయన జననంలోనే ఆ నూనె మిళితమైపోయింది. అంతేనా? ఆయన బాప్తిస్మము పొంది నీళ్ళల్లోండి బయటకు రాగానే పరిశుద్ధాత్ముడు పావుర ఆకారంలో వచ్చి ఆయన భుజం మీద వ్రాలాడు. పరలోకం నుండి తండ్రి మాట్లాడుతున్నాడు. ఇక్కడేమో నీళ్ళల్లో నుండి యేసయ్య వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? యేసయ్య భుజం మీద పరిశుద్ధాత్ముడు పావురాకారంలో వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు యేసయ్య పరిశుద్ధాత్ముడు మిళితమయ్యాడు. తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు పరలోకం నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆ గోధుమ పిండి నూనె కలిసిపోయినప్పుడు పరలోకం నుండి ఒక శబ్దం వినబడుతుంది, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. పరలోక తండ్రిని సంతోషపరిచిన సంభవం, పరలోక తండ్రిని తృప్తిపరిచిన సంభవం ఇక ఇంతకు మించి ఇంకేమీ లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ గోధుమ పిండి అయిన క్రీస్తు దేనితో మిళితమయ్యారు? పరిశుద్ధాత్మ అనే నూనెతో. యేసయ్య జీవితమే పరిశుద్ధాత్మ దేవునితో సమ్మేళనం. ఆయన జననం పరిశుద్ధాత్మతో, ఆయన పరిశుద్ధాత్మతోనే నిండి పనిచేశారు. కాబట్టి ఈ నూనె కలపబడిందంటే అర్థం ఏంటంటే గోధుమ పిండి నూనె రెండు సమ్మేళనమైపోయినాయి, మిళనమైపోయినాయి. అంటే యేసయ్య పరిశుద్ధాత్ముడు కలిసిపోయాడు. ఈ రెండు కలిసి పనిచేయగానే నిప్పుల మీద ఏమేశారు? సాంబ్రాణి. ఒకటి గుర్తుంచుకోండి, ఒకడు నైవేద్యానికి 4 రకాలు తెచ్చాడు కదా, గోధుమ పిండి, నూనె, ఉప్పు, సాంబ్రాణి. సాంబ్రాణి ఎంత తెచ్చినా కూడా సాంబ్రాణిలో ఎంత కూడా యాజకుడు తీసుకోకూడదు, మొత్తం నిప్పుల మీద వేయాలి. తీసుకోవాల్సింది ఏంటి? గోధుమ పిండి తీసుకోవచ్చు, నూనె తీసుకోవచ్చు, ఇంకా ఉప్పు తీసుకోవచ్చు. సాంబ్రాణి మాత్రం నిప్పుల మీద వేసేయాలి. ఎంత తెచ్చినా నిప్పుల మీద వేసేయాలి. దీని అర్థం ఏంటి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఆ నైవేద్యం పెట్టగానే ఇప్పుడు గోధుమ పిండి ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఆయనతో నూనె మిళితమైపోయింది. అంటే యేసయ్యతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుతో పాటు పరిశుద్ధాత్ముడు, నూనె గోధుమ పిండి కలిసిపోయినాయి. ఈ రెండు కలిసిపోగానే నిప్పుల మీద సాంబ్రాణి వేశాడు. సాంబ్రాణి వేస్తే ఏం జరిగింది? సువాసన. అంటే అర్థం ఏంటి తెలుసా? యేసయ్య పరిశుద్ధాత్ముడు రెండు మిళితం అవగానే మరణము ఆయన ఎదుట ఓడిపోయింది. స్తోత్రం. మరణం ఆయన ఎదుట ఓడిపోయింది. మరణము ఆయనను బంధించి ఉంచుట. అందరినీ బంధించేశానుగా, ఆదాము మొదలుకొని, అరే దేవుని చేతిలో చేయబడిన, తల్లిదండ్రులే లేని మొట్టమొదటి మనుషుడు దేవుని చేతిలో చేయబడిన ఆదాముని నేను చంపేశాను, నువ్వెంత అంది. ఆదాము నుండి మానవులందరినీ చంపుకొని వచ్చిన మరణం యేసయ్యను కూడా కాటు వేయటం చూస్తుంది. కానీ ఇక్కడ గోధుమ పిండి అయిన ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి ఆహారముగా పండినటువంటి దేవునిని సంతృప్తి పరచాలి, ఆ పరలోక తండ్రి చిత్తము చేసి ఆయనను సంతృప్తి పరచాలన్న ఒకే ఒక ఉద్దేశముతో ఈ జీవితం జీవించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అనే గోధుమ పిండితో పరిశుద్ధాత్ముడు కలిసి రెండు, యేసయ్య పరిశుద్ధాత్ముడు రెండు కలిసి ఉండగానే మరణము ఆయనను బంధించలేకపోయింది.
ఈ రెండు కలిసి మరణాన్ని మింగేసినాయి అంట. విజయమందు మరణము మింగబడెను. యేసయ్య పరిశుద్ధాత్ముడు రెండు కలిసేసరికి మరణము, అదేగా మనం చెప్పాను 1 కొరింథీ 15:54 విజయమందు మరణము అంటే గోధుమ పిండి నూనె కలిసేసరికి మరణము ఓడిపోయింది, మరణము మింగివేయబడింది. స్తోత్రం. ఇక నొప్పుల మీద సాంబ్రాన్ని వేస్తుంటే మరణము ఓడిపోతే, మరణమే పారిపోతే, మరణమును మింగివేసిన ఈ రెండు కలిసి మరణం అందరిని మింగేసింది. గోధుమ పిండి నూనె కలిసిన ఈ రెండు కలిస్తే మరణాన్ని మింగేశారు. హల్లెలూయా. విజయమందు మరణము మింగివేయబడిను. మరణమును గెలిచి 3వ రోజున తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడా. ఈ సాంబ్రాణి వాసన ఆయన జననమును గూర్చి, ఆయన జీవితాన్ని గూర్చి, ఆయన పరిశుద్ధతను గూర్చి, ఆయన పునరుద్ధానాన్ని గూర్చి, మరణాన్ని మింగివేసిన వార్త సాంబ్రాణి అయి సువాసన గలదై అగ్రునిచ్చి అటు దేవునిని శాంతపరిచింది, ఇటు సువాసన గలదై భూమి ఎంత ఆయన ఖ్యాతి వ్యాపించిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వ్యాపించింది వ్యాపించింది వ్యాపించింది. అప్పుడు పునరుద్ధానుడి తిరిగి లేచిన యేసయ్య ప్రజలతో ఒక నిబంధన చేస్తున్నాడు. అది ఉప్పు. మరణమును గెలిచాడు. నూనె గోధుమ పిండి ఏకమయ్యేసరికి మరణం ఓడిపోయింది. మరణాన్ని రెండు కలిసి మింగేసి ఈ సువాసన దేవుడు హగ్గురునించాడు. ఈ సువాసన లోకమంతా సువార్త ప్రకటించింది. అరే మరణము విజయమందు మరణము మింగివేయబడిను, ఆయన సమాధి ఖాళీ అయిపోయింది అన్న వార్త ఇటు ప్రపంచమంతా వెదజల్లిపోయింది. అటు దేవునికి ఆగ్రహించింది. ఈ సత్యాన్ని ఎప్పటికీ ఎవడు కాదంటాడు. ఇప్పటికీ ఆయన సమాధి తెరిచే ఉంది. ఇప్పటికీ ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన సమాధి కాడికి వెళ్తే 7 సార్లు పైన వెళ్ళి 7 సార్లు వెళ్ళాను ఆయన సమాధి దగ్గరికి. అక్కడ రాసిన మాట, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అందుకే రెండు బాబు ఒకసారి తీసుకుపోతాను అక్కడికి అన్న. ఎలాగో మన రాజధాని అదేగా, 1000 ఏళ్ల పాలనలో మన రాజధాని అదేగా. చూడాలి. అది ఒక పుణ్యక్షేత్రం కాదు, మన రాజధాని అది. రేపొద్దున యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశ 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఒలీవ కొండ ఆయన సింహాసనంగా మార్చబడుతుంది. ఆ సింహాసనం మీద సింహాసనం వేసుకుని లోకాన్ని 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడు. ఆ యెరూషలేమును కేంద్రంగా చేసుకొని. దాని చోటులో తప్పే ఉంది, మన రాజధాని అది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దాన్ని కోరుకున్నాడండి. ఇది నేను కోరుకున్నాను అన్నాడు. ఆయన జననానికి అది కోరుకున్నాడు, ఆయన మరణానికి అది కోరుకున్నాడు, ఆయన సెంట్రల్ పాయింట్గా అది ఉండటానికి కోరుకున్నాడు. మొట్టమొదటి మందిరం అక్కడ అర్పించబడటానికి ఆయన కోరుకున్నాడు. మొట్టమొదటి ప్రార్థన అక్కడ, మొట్టమొదటి బలి అక్కడ, మొట్టమొదటి బలిపీఠం అక్కడ, మొట్టమొదటి దేవాలయం అక్కడ, మొట్టమొదటి పరిశుద్ధాత్ముడు దిగొచ్చింది అక్కడికి. సంఘము స్థాపించబడింది అక్కడ. అక్కడి నుండి ప్రభు మరల పునరుద్ధానుడై వెళ్ళాడు. అక్కడి నుండి భూమి ఎంత వ్యాపించాడు. అక్కడి నుండి మరల ప్రభువు అక్కడికి మరల రాబోతున్నాడు. ఈ మరణమును గెలిచిన సువార్త సాంబ్రానై దేవుని ముక్కులకు ఆగ్రహిస్తే సంతృప్తి పడిపోయాడంటండి. ఆయన ఆకలి తీరిపోయిందంటండి. నా తండ్రి చిత్తము చేసిన, నా చిత్తాన్ని నెరవేర్చిన ఒక్కడా నా సింహాసనానికి వారసుడా అని దేవుడు ఆ నైవేద్యం చూసి సంబరపడిపోయాడు. ఆయన మరణమును గెలిచి తిరిగి లేవగానే సంబరపడిపోయాడు. ఆ సువాసన దేవుడు ఆగ్రహించాడు. ఆగ్రహించటమే కాదు, దేవుని సంతృప్తిపరిచింది. లోకమంతటిని సువాసనతో నింపేసింది. చరిత్రను తిరగరాసింది. యేసయ్య జననం చరిత్రను 2 భాగాలు చేసింది. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు తరువాత అని. కానీ యేసయ్య పునరుద్ధానం చరిత్రను 2 ముక్కలు చేసేసింది. మరణం అవతల ఉంది, యువతలకి మరణం లేదు. ఒక మాట చెప్పున, ఒకవేళ ఇప్పుడు ప్రభు మనం ఆరాధన జరుగుతుండగానే వస్తే రక్షింపబడి మారు మనసు పొంది పరిశుద్ధ జీవితం జీవిస్తానికి మనకేముండదు, మరణం ఉండదు. ఇదే శరీరం మార్పు చెందేద్ది.
మార్పు చెంది ఆయన శరీరం సమరూపం గలదానిగా మారిపోయి ఆయనతో పాటు ఉండిపోతాం. ఇక మరణం లేదు, సమాచారం మనల్ని ఎవరు చావం. ఇక మరణం అవతల ఉంది, మరణం మన దగ్గరికి రాలేదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈ సువాసన తండ్రి ఆగ్రహణిస్తే తృప్తి పడిపోయాడండి. నీ నైవేద్యాన్ని తిని, ఏసై పెట్టిన నైవేద్యం తిని ఏసయ్యే నైవేద్యంగా మారిపోతే తిన్న దేవుడు సంతృప్తి పడిపోయి సంబరపడిపోతుంటే ఈలోపు ఏసై మరొక పని చేసేసాడంటండి. ప్రజల దగ్గరకు వచ్చి ఓ పాత్రలోని రక్తమును చేత పట్టుకొని, ఇదిగో ఇది క్రొత్త నిబంధన వలనైన నా రక్తం అన్నాడు. అని చెప్పి నేను మీతో ఇప్పుడు ఒక క్రొత్త నిబంధన చేస్తున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏ నిబంధన చెప్పండి? క్రొత్త నిబంధన చేస్తున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఏంటా నిబంధన? ఏంటా నిబంధన అంటే ఉప్పు అనేది బైబిల్లో దేనికి చూసినా లేవియా కాండం 2:13 ప్రకారం అది నిబంధనకు చూసిన, అక్కడే రాశాడు అది నిబంధన అని. అంటే ఉప్పు దేనికి చూసినా పునరుద్ధానుడి లేచిన యేసయ్య ఉప్పును చేత అంటే నిబంధన చేస్తున్నాడు. ఏమని తెలుసా? ఒరేయ్, ఆదాం మొదలుకొని నేను చెప్పింది ఎవడు చేయలేదు, నేను చెప్పింది ఎవడో చేయలేదు. ముగిస్తున్నాను, ఇసుకోకండి. నేను చెప్పింది ఎవడు చేయలేదు. వ్యభిచరించొద్దని చెప్పా, దొంగిలించొద్దని చెప్పా, అబద్ధం ఆడొద్దని చెప్పా, ఇతరులను ఆశించొద్దని చెప్పా, ధర్మశాస్త్రాన్ని రాసి వాళ్ళ చేతులు పెట్టా. కానీ ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని నేను చెప్పాను. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో చెప్పాను. కానీ ఒక్కడూ చేయలేదు. ఎందుకంటే ఈ మనుషుడు కూడా దాన్ని చేయలేడు. నేను మొదటిచ్చిన నిబంధన ఏంటి? పాత నిబంధన. పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడు? రేయ్, ఇచ్చేయి, నా వైపు చూడండి, ముగిచేస్తాను, ఇచ్చేయి, అచ్చేయి, ఇచ్చేయి, అచ్చేయి అని చెప్పాడు. కానీ ఆదాం మొదలుకొని యేసయ్య వరకు ఉన్న వారిలో ఒక్కడు కూడా దాన్ని ఎవడో చేయలేదు. దాన్ని చేయలేకపోయాడు. ఆఖరికి దైవజనుడైన మోషే సైతం కూడా అది ఎవడి వల్ల అవుద్దయ్యా అని చెప్పేసి ముసుకేసుకున్నాడు. దాన్ని చేయటం వల్ల కాలేదు. ఇప్పుడు ప్రభు మరణమును తిరిగి లేచిన ప్రభు అన్నాడు, నిబంధన చేస్తున్నాడు. నేను పాత నిబంధనలో అది చెయ్యి, ఇది చెయ్యి అని నేను చెప్పాను, ఎవడు దాన్ని చెయ్యజాలకపోయాడు. ఇప్పుడు నేను క్రొత్త నిబంధన చేస్తున్నాను. ఆ నిబంధన ఏంటంటే, నా ఆత్మను మీ యందుంచుతున్నాను, నా ఆత్మను మీ యందుంచుతున్నాను, నా కట్టడలను గైకొను వారిగా చేసేదను, నా విధులను గైకొను వారిగా చేసేదను. చేయమన్నాడా? చేసేదని అన్నాడా? ఇప్పుడు మిమ్మల్ని చేసేదను. అసలు మీరు చేయరు, నేను చేస్తా. నా ఆజ్ఞలను మీరు ఎలా పాటించాలో అలా నేను చేస్తా. ఆమె నేను చెప్పండి. తొడగూడు నరం తెచ్చితే చేయకేం చేస్తా? ఎక్కడ నరం తెంచాలో అక్కడ తెంచి పారేసాడు పరిశుద్ధాత్ముడు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు పరిశుద్ధాత్ముడు. ఎక్కడ టచ్ చేయాలో అక్కడ టచ్ చేయాలి చేసాడు పరిశుద్ధాత్ముడు. తండ్రి చిత్తం నెరవేర్చవా అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధనలో ఒక్కడు కూడా ఆయన పని ఇవ్వడు. ఇప్పుడు మనం దేవుని ఆజ్ఞలను విధులను గైకొనే వారిగా చేయటానికి యేసయ్య మరణించి పునరుద్ధానుడై తిరిగి లేవటం వల్ల ఆయన ఆత్మను అన్నిటినీ జయించిన ఆయన ఆత్మను మనలో ఉంచుతాను అని చెప్తున్నాడు. ఆయన ఆత్మ మనలో ఉండటం వల్ల మనం చెయ్యం, వ్యభిచరించకుండా మనం ఉండలేము. కానీ మనలో ఉంచిన ఆత్మ ఉంది చూశారు, ఆ ఆత్మ వ్యభిచరింపకుండా ఉంచుతుంది, దొంగిలించకుండా ఉంచుతుంది, అబద్ధమాడకుండా ఉంచుతుంది, దేవుని ఆజ్ఞలను గైకొనేటట్టు చేస్తుంది. పాత నిబంధనలో ఎవ్వడిలోనూ ఆత్మ లేదు. యేసయ్య మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన చేసిన క్రొత్త నిబంధన ఇదే, నా ఆత్మను మీ యందుంచి మీరే నా కట్టడలను గైకొను వారిగా. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 27వ వచనం, ముగింపు వచనంగా చెప్తున్నాను. 36:27 ఆత్మను మీ యందుంచి. అందరూ కలిసి చదువుకుందాం. రెడీ, 1 2 3 స్టార్ట్.
నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించు వానిగాను నా నిబంధనలను గైకొని వారిగాను మిమ్మలను. దాని పై వచ్చినాలు చదువుకొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, రాబోవు కాలములో నేను ఇశ్రాయేలు వారితో ఒక నిబంధన చేస్తాను అని ప్రవచనార్థకంగా చెప్పాడు యెహెజ్కేలు. ఇక్కడ ప్రవచనార్థకంగా చెప్పాడు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ ప్రవచనం నెరవేర్చబడింది. స్తోత్రం చెప్పండి. రాబోవు కాలములో నేను ఇశ్రాయేలు ఇంటి వారితో ఒక నిబంధన చేస్తానన్నాడు. ఇప్పుడు యేసయ్య, మరణమును తిరిగి లేచిన యేసయ్య ఉప్పును పట్టుకొని నిబంధన చేస్తున్నాడు. రేయ్, ఇక మీరు కాదు, మీలో నా ఆత్మనుంచుతాను, మీలో నా ఆత్మనుంచుతాను, మీ యందుంచిన నా ఆత్మ నా కట్టడలను ఆ వాక్యం పెట్టినానా? మీ యందు నా ఆత్మ నుంచి నా కట్టడలను అనుసరించు వానిగాను నా విధులను గైకొని వానిగాను మిమ్మును 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 చెయ్యండి అన్నాడా? చేసేదనన్నాడా? నేనే చేస్తా. నా కట్టలను గైకొని వారిగా, నా విధులను గైకొనే వారిగా నేనే చేస్తా. ఎలా చేస్తాను? నా ఆత్మను మీ యందుంచి అని చెప్పి యేసయ్య నా ఆత్మను మీ యందుంచి ఇలా చేస్తాను అని ఈ ప్రవచనార్థకంగా యెహెజ్కేలు రాసిన మాట యేసయ్య కృత నిబంధనలో ఉప్పు పట్టుకొని నిబంధన చేశాడు. అది భంగము కాజాలని ఎప్పుడైతే ఈ నిబంధన చేశాడో పరలోకమందున్న తండ్రికి కాస్తంత రుచి అనిపించింది, ఇంకాస్తంత టేస్ట్ అనిపించింది, ఇంకాస్తంత ఉప్పేసినట్టు అనిపించింది. అరే, నా ప్రజలలో తన ఆత్మ నుంచి పాపము చేయకుండా చేస్తానన్నాడు. ఇంతకు మించి నాకేంటని చెప్పి తండ్రి లేచి నిలబడి ఆయన్ని పిలిచి, కూర్చో ఎక్కడ అని సింహాసనం ఇచ్చేశాడు. ఇది నీది, ఇది నీది, నాది కాదు, నేనేం చేయలేదు, నువ్వు చేశావు. నాతో సమాన స్థాయి మహిమ కలిగి, సమాన స్థాయి మహిమ కలిగి, సమాన స్థాయి మహిమ కలిగి, సమాన స్థాయి సింహాసనం కలిగి, సమాన స్థాయి వాడవై ఉండి శరీరమును దాల్చుకొని ప్రజల కొరకెళ్ళి త్యాగం చేసింది నీవు కనుక ఈ సింహాసనం నీది అని లూసిఫర్ దేని కొరకు కారాడాడు. కానీ తండ్రి తనకు తానుకు లేచి ఈ నైవేద్యానికి ముగ్ధుడైపోయి, ఈ నైవేద్యానికి యేసయ్యే నైవేద్యంగా మారిపోయి, ఆయనే ఉప్పుగా మారిపోయి, ఆయనే గోధుమ పిండిగా మారిపోయి, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి తాను చేసిన ఆ గొప్ప త్యాగానికి తండ్రి లేచిపోయి సింహాసనం ఇస్తే యేసయ్య అన్నాడు, నేను అక్కడ కూర్చోను, మీరు కూర్చోండి అన్నాడు. కూర్చున్నాడు. యేసయ్య తన ఒడిలో కూర్చున్నాడు. స్తోత్రం. తండ్రి ఒడిలో కూర్చున్నాడు. హల్లెలూయా. అసలు సింహాసనం తండ్రి ఎవరికి ఇచ్చేశాడు? యేసయ్యకి ఇచ్చేశాడు. సింహాసనం నీదన్నాడు. యేసయ్య అన్నాడు, రానా నువ్వు కూర్చో, నీతో పాటు నేను కూర్చుంటాను అని. ఇప్పుడు యేసయ్య తండ్రి ఒడిలో కూర్చున్నాడు. తండ్రి కుడి పార్శ్వములో కూర్చున్నాడు. కూర్చుని అన్నాడు, ఇదిగో నేను జయించి దేవునికి నైవేద్యంగా మారిపోయి లోకాన్ని పాపాన్ని జయించి తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్నా. మీరు కూడా నా ఆత్మను మీ యందుంచాను. మీరు కూడా లోకమును పాపాన్ని జయించి వస్తే నా ఒడిలో నా కుడి పార్శ్వం మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటా. హల్లెలూయా. నా సింహాసనం నేను మీకు ఇస్తా. ఎంత కృపగలవాడు, ఎంత నైవేద్యం. ఇప్పుడు ఈ నైవేద్యం ఎవరు? నైవేద్య అర్పణ అంత ఎవరు? చెప్పండి, మాట్లాడరే. నైవేద్య అర్పణ అంత ఎవరు? ప్రభు అయిన ఈ నైవేద్య అర్పణే ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి ఈ నైవేద్యాన్ని గురించి బైబిల్ చెప్పింది, అది అతి పరిశుద్ధం. హల్లెలూయా. ఈ నైవేద్యాన్ని గురించి యేసయ్య చెప్పిన మాట, తండ్రి చెప్పిన మాట ఏంటి? ఇది అతి పరిశుద్ధం. ఎందుకది అతి పరిశుద్ధం అయిందంటే ఆ నైవేద్యం యొక్క అర్పణంతా ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు మీరెంతమంది ప్రత్యక్ష గుడారపు ఆవరణములకు వస్తే ఆయన సన్నిధిలో కూడుకోవటానికి వచ్చిన మీరు మరి నైవేద్యం అర్పించటానికి గోధుమ పిండి తెచ్చారా? నైవేద్యం అర్పించటానికి గోధుమ పిండి తెచ్చారా?
నూనె తెచ్చారా? ఇప్పుడు మనం ఏం తేనవసరం లేదు. పరిశుద్ధాత్మను కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తునే గోధుమ పిండిగా, పరిశుద్ధాత్మని నూనెగా కలిగి ఆయన చేసిన నిబంధనను చేతపట్టుకొని తండ్రి వద్దకు రావటమే మనము ఇప్పుడు దేవునికి అర్పిస్తున్న క్రొత్త నిబంధన నైవేద్యం. ఆఖరి ముగింపులో ఒక మాట చెప్తున్నా, ఈ నైవేద్యం అటు దేవునికి హోమరూపమైన ఆహారమై ఆయనను సంతృప్తిపరిచింది, ఇటు యాజక సంబంధమైన, యాజకులు అంటే ఎవరన్నాను? కృత నిబంధన ప్రకారం ఒకరు కాదు, సేవ చేసేవాడు ఒక్కడే కాదు, రక్షింపబడి నూతన జన్మను పొందిన ప్రతి ఒక్కరు కూడా రాజులైన మనందరం తినే ఆహారం ఏంటి? ఈ నైవేద్యమే. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు యేసయ్యనే మనము తింటున్నాం. హలో, యేసయ్యనే మనము తింటున్నాం. అందరూ అన్నమాట తింటలేదా? తింటం అంటే ఏంటి? అనుభవించటం, ఆస్వాదించటం. ఈ నైవేద్యాన్ని, యేసయ్య అనే నైవేద్యాన్ని తండ్రి మాత్రమే కాదు, మనము కూడా ఆస్వాదిస్తున్నాము, తింటున్నాము, అనుభవిస్తున్నాము. ఈ నైవేద్యము మన అవసరతలన్నీ తీరుస్తుంది. యేసయ్య ఒక మాట చెప్పాడు, యోహాను సువార్త 6:17లో, నన్ను తినువాడు నా మూలంగా జీవిస్తాడు, నన్ను తినువాడు నా మూలంగా జీవిస్తాడు. ఆ వాక్యం పెట్టినానా? యోహాను 6:57. ఇప్పుడు ఈ నైవేద్యం మనం తింటున్నామండి. నన్ను తినువాడు నా మూలంగా జీవించును. అదిగో చూడండి, ఆ మాట అందరూ చదవండి. నన్ను తినువాడు నా మూలంగా జీవించు. ఇప్పుడు యేసయ్యని మనం తింటున్నామంటే అర్థం ఏంటి? ఆయనను మనం ఆస్వాదిస్తున్నాం, అనుభవించేస్తున్నాం, కావలసినంత తినేస్తున్నాం. రోజు రోజుకి కావలసినంత పిండి ఉందండి, కావలసినంత నూనె ఉందండి. కొంత భాగమే తండ్రి తృప్తి పడిపోయాడండి. చారడిస్తే యేసయ్య జీవితంలో చారడి చూసి పరలోక తండ్రి సంతోషపడిపోయాడండి. మిగిలినదంతా మనకే ఉంచేశాడు తండ్రి. యేసయ్య జీవితంలో చారడంతా చూసి పరలోక తండ్రి ముగ్ధుడైపోయి సింహాసనం ఇచ్చేశాడు. మిగిలిన గోధుమ పిండి, మిగిలిన నూనె అంతా మనకే ఉంది. కావలసి వచ్చినప్పుడల్లా తింటున్నాం. ఆయన దగ్గర మన అవసరాలన్నీ తీర్చుకుంటున్నాం, మన ఆకలి తీర్చుకుంటున్నాం, ఆయన అనుభవిస్తున్నాం, ఆయన తింటున్నాం. ఎవడు నా శరీరమును తిని నా రక్తమును త్రాగునవాడు నిత్యజీవం గలవాడు. ఇప్పుడు బలంలో మనం చేసేది అదేగా, పరిశుద్ధ బలంలో మనం చేసేది అదేగా. ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన తినేతనం, రోగం వచ్చినప్పుడల్లా ఆయన తింటున్నాం, మన అవసరాలు తెచ్చుకోవడానికల్లా ఆయన తింటున్నాం, ఆయన అనుభవిస్తున్నాం. ఎంత పిండి ఉందంటే చారడ మాత్రమే తండ్రిని తృప్తిపరిచింది, మిగిలిందంతా దేవుడు మన కొరకే ఉంచేశాడు. ఎంత గొప్ప నైవేద్యంగా మారిన ప్రభు అయిన యేసుక్రీస్తును మహిమపరుద్దామా? స్తోత్రమయ్యా అని చెబుదామా? తండ్రిని సంతృప్తిపరిచిన నైవేద్యం ఇచ్చిన యేసయ్యా స్తోత్రం అని చెబుదామా? నీ జీవితంలో చారడు చూసి తండ్రి సంతోషపడ్డాడయ్యా. మిగిలినది నా కొరకు ఆహారంగా మారావు, నా తృప్తి కొరకు ఆహారంగా మారావు. ఇప్పుడు మన యాజక సంబంధం, ఆయనను ఆరాధిస్తున్న, ఆయన్ని సేవిస్తున్న మనకు అనుభవించటానికి బోల్డ్ అంత గోధుమ పిండిగా ఆయన ఇంకా భూమి మీద ఆయన జీవితం మిగిలిపోయిందండి. ఈ నైవేద్యం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ నైవేద్యాలు 3 రకాలు. ఆ 3 బుర్రీటెక్కిపోయింది కదా. ఆ 3 రకాలు ఏంటన్నది నెక్స్ట్ వారం మీతో మాట్లాడతా. అంటే యేసయ్య జీవితంలో ఆయన పొందిన శ్రమలు 3 అంతలుగా ఉన్నాయి. 1 పొయ్యిలో కాల్చిన నైవేద్యం, 2 పెనము మీద కాల్చబడిన నైవేద్యం, 3 కుండలో వండిన నైవేద్యం. యేసయ్య తండ్రి చిత్తం నెరవేర్చి దేవునికి ఆహారం అవటానికి ఎన్ని విధాలైన శ్రమలు పొందాడు, ఆ 3 నైవేద్యాలు మనకు చెప్తుంది. దేవుని చిత్తం అయితే అది వచ్చే శుక్రవారం కానీ వచ్చే ఆదివారం కానీ మనం ధ్యానం చేద్దాం. ఈ మాటలను ప్రభు మన కొరకు ఆశీర్వదించి మన హృదయంలో ముద్ర వేయను కాక. ఇంటాకు బాగున్నాయి కానీ చెప్పుకుంటే కష్టం కదా.
ఎంత లోతైన విషయాలు. నైవేద్యం అంటే మనం ఏం పెట్టాలి దేవునికి మనం ఏం పెట్టనవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువును మనం కలిగి వచ్చి తండ్రిని ఆరాధిస్తుంటే ఆయనను బట్టి మనల్ని అంగీకరించేస్తాడు. ఆయన్ని బట్టి మనం తృప్తిపడిపోతాడు. ఆయన ముఖం చూసి మనల్ని యాక్సెప్ట్ చేసేస్తాడు. ఎవరి ముఖం చూసి? యేసయ్య. మనం యేసయ్యకి తండ్రికి ఇవ్వాల్సిన నైవేద్యం ఏంటి? యేసయ్యనే అనండి. ఆయనను మనం సంపాదించుకొని ఆయన ఇవ్వటం అంతే. ఇదే మనం ఈరోజు కొత్త నిబంధన సంఘం యేసయ్యకి తండ్రికి పెట్టే నైవేద్యం. అర్థమైంది అన్నవాళ్ళు యథార్థమైన మనసుతో అబద్ధాలు ఆడొద్దు, అర్థం కాకపోతే చేయొద్దు. అర్థమైంది అన్నోళ్ళు యథార్థమైన మనసుతో మీ చేయొద్దు చూపండి. ఎంత లోతైన విషయాన్ని అర్థవంతంగా మాట్లాడించిన పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు ఆయన రక్తమాంసములను పాలిభాగస్తులు చేయబోతున్న దేవుని ఆరాధిద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.